క్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ప్రియదమర్ మళ్ళీ ఈరోజు వాక్య ధ్యానము మన కీర్తన గ్రంథము 135 కీర్తన దిమ్లరా మరి 3వ వచనం చూసుకుంటే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. దేవునికి స్తోత్రం. యెహోవా మన దేవుడు దిమ్లరా, ఆయన దయాళుడు కాబట్టి ఏం చేయాలి? మనమందరము ఆయన మనం స్తుతించాలి. ఆయన మన పట్ల చూపించిన దయను బట్టి, ఆయన చూపించిన కటాక్షం బట్టి, అంతే కదా, మన పట్ల చూపించిన ఆ కనికరం బట్టి ఏం చేయాలి? మనము దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన నామం కీర్తించుడి, అది మనోహరమైన నామం అని మనం గ్రహించాలి. ఇంకొక మాట చూడండి మిత్రులారా, ఎందుకు మన దేవుడు స్తుతించాలంటే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనంగా ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం. కూడా ఇజ్రాయేల్ ఏర్పరచుకునే మనకు ముందు దిమ్లరా గుర్తుపెట్టుకోండి, యాకోబు ఎవరు? మోసగాడు దిమ్లరా. యాకోబు మోసగాడినంట. దేవుడు ఆ మోసగాడిని మార్చి ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్గా అతన్ని మార్చి అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దిమ్లరా ఒక మాట వినండి. ఒకప్పుడు మనం కూడా మోసగాళ్ళమే కదా, కానీ దేవుడు ఏం చేస్తాడు? మనం కూడా ఇజ్రాయేల్గా ఆయన జనంగా మార్చినాలేడా? దిమ్లరా. అందుకే మన దేవుని మనము స్తుతించాలి దిమ్లరా. మన పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం మర్చిపోకుండా ఏం చేయాలి దిమ్లరా? దేవుని మనము స్తుతించాలి. ఇంకొక మాట చూడండి, యెహోవా గొప్పవాడని, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతున్న కీర్తనకారు చెప్తున్న మాట చూడండి. నేను యెహోవా గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడంట. ఎందుకు మన దేవుడు సమస్త దేవతలకు గొప్పవాడంటే జాగ్రత్త పడితేమారా, ఆయన ఏం చేసిండు దేవా? చూడండి, ఆకాశమందు, భూమి అందును, సముద్రమందును, మహాసముద్రన్నిటిని అందును తనకిష్టమైన అదంతయు జరిగించేవాడు. దేవుడికి స్తోత్రం. ఇలాంటి వాడంటే మన దేవుడు దేవులారా. చూడండి, తనకిష్టమైనదంతయు చేయవాడు. ఈ సముద్రం కావచ్చు, ఆకాశం కావచ్చు, మహాసముద్రం కావచ్చు, దానిపైన తనకి ఇష్టమైనంత చేయవాడు. ఇంకా బూదిగంతం నుండి ఆయన తన ఆవిరిని లేచేవాడు. ఆయనే వాన కూరినట్లు మెరుపు పుట్టించేవాడు. ఆయనే తన నిధుల్లో ఉండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. అందుకే మన దేవుడు గొప్పవాడు. మన దేవుడిని మనము స్తుతించాలి దిమ్లరా. ఆయన స్తుతులకు అర్హుడని మనం గ్రహించాలి. ఐగుప్తుల మనుషుల తొలిచూరులను, పశువుల తొలిచూరులను ఆయన హతము చేశాను. మనకు తెలిస్తే దిమ్లరా, ఫరో మోషే మాట వినప్పుడు అనేకమైన తెగుల ద్వారా వారిని బాధించబడి, అదేవిధంగా తన తొలిచూరును కూడా దేవుడు చంపడము జరిగింది. ఐగుప్తుని మధ్య మరో ఎదుట, అతను ఉద్యోగస్తుల ఎదుట ఆయన సూచక్రియలు మహత్కార్యమును జరిగించను చేసిన. అదేవిధంగా మన పట్ల కూడా ఎన్నో సూచక్రియలు జరిగిస్తుంది. కాబట్టి మన దేవుని మనం స్తుతించాలి. అమోరియల్ రాజును ఓగును హతం చేశాను, కాణ రాజ్యమున్నిటిని పాడు చేశాను. ఆయన వారి దేశంను స్వాస్థంగాను, ఇజ్రాయేల్ అంతటి ప్రజలకు స్వాస్థంగాను అప్పగించను. అందుకే మన దేవుని మనము ఎందుకు మన దేవుని స్తుతించాలని దిమ్లరా? తాను పరిశుద్ధంగా చేసిన కార్యాలను ఒక్కొక్కటిని జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుని మనము స్తుతించాలి దిమ్లరా. సరే, సమస్త దేవతల కంటే మన దేవుడు గొప్పవాడని మనం తెలుసుకున్నాం కదా. మరి అన్య దేవతల సంగతి దాన్ని గ్రహిస్తుంది. మళ్ళీ చూడండి, 15 వచ్చి చూసుకుంటే, అన్య జనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుని చేతి పనులు అనుకుంటూ, వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లెషమైనను లేదు, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటితో సమానులగుదురు. చూసారా దిమ్లరా? కాబట్టి అన్యజనుల విగ్రహం అంట వెండి బంగారం అంట, అవి మనుషుల చేతి పనులంట దిమ్లరా. అవి నోరుండి మాట్లాడవంట, కళ్ళుండి అవి చూడలేవంట, చెవులుండి వినలేవంట, వాటి నొసలలో ఊపిరి లేశమైనను లేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి వాటి చేయవారు కూడా, వాటి యందు నమ్మిక వంచారు కూడా, వాటితో సమానులగుదురు అని లేఖనాలు సెలవిస్తున్నారు. అందుకే మన దేవుడు గొప్ప దేవుడని మనము గ్రహించాలి దిమ్లరా. చివరిగా చూడండి, ఇశ్రాయేలు మనుషులారా యెహోవాను సన్నిధించడి, అహరోను మనుషులారా యెహోవాను సన్నిధించడి, లేవి మనుషులారా యెహోవాను సన్నిధించడి, యెహోవా యందు భయభక్తులారా యెహోవాను సన్నిధించడి. ఏం చేయాలి? మనం అందరం దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని, సూచక్రియ మన జీవితంలో జరిగిన అన్నిటినీ, పరిశుద్ధ గ్రంథం ఇజ్రాయేలు పట్ల చేసిన అద్భుతాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలి? దేవుని మనము సన్నిధించాలి.
ఇంకొక మాట చూడండి, యెరూషలేము నివసించి యెహోవా సీయోను నుండి సన్నిధింపగాక, యెహోవాను సన్నిధించుడి. దేవులారా, దేవుడికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు స్తుతులకు అర్హుడు, స్తుతులకు యోగ్యుడు అని మనం గ్రహించాలి. దేవులారా, చివరిగా చూడండి 13వ వచనం, కీర్తనల గ్రంథం 135 13వ వచనము, యెహోవా నీ నామము నిత్యము నిలుచును. దేవునికి ఆయన నామం, దేవుని నామం నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. దేవునికి స్తోత్రం. దేవులారా, దేవుని జ్ఞాపకార్థం నామట తరతరం ఉంటుంది. తర్వాత యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన ప్రజలకు మన దేవుడు తోడుగా ఉంటాడు. మనకు మన దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా మన పట్ల ఉండి మనకు న్యాయం తీర్చదు. మిల్లరా, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. తన సేవకులకు తను తోడుగా ఉంటాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సేవకుల పాలిట ఆయన దేవుడే ఉండి వారిని ఖచ్చితంగా నడిపిస్తుంది. కాబట్టి మన దేవుడు దయాళుడు. నిజంగా ఆయన నామం మనం కీర్తించాలి. అది చాలా చాలా మనోహరమని గ్రహించాలి. దేవులారా, కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడని మనం గ్రహించాలి. దేవులారా, అన్య దేవతలు దేవులారా, అవి లేఖనాలు సెలవిస్తున్నాయి. వాటి నోళ్ళలో ఊపిరి లక్ష్యమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవాదేవుడు ఉదయకాలం కీర్తన గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మొట్టమొదట దేవులారా, ఒక విషయాన్ని మనం గ్రహించాలి. మన దేవుడు గొప్ప దేవుడు. ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. మనల్ని ముందుకు నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ దేవులారా, మరి ఈ గొప్ప దేవుడిని మనం మర్చిపోకుండా మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ జీవితకాలము దేవుని బిడ్డగా జీవిస్తూ రోషంగా జీవిస్తామా? ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయునుగాక. దేవుని కాపుదల భద్రత ఈరోజంతా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.